అజయ్ కుమార్ మౌనిక హైదరాబాద్ నుంచి వచ్చారు. అజయ్ కుమార్ మౌనిక హైదరాబాద్. పెళ్ళై 4 years అయింది. వీళ్ళకి రైట్ టు బ్లాక్ అన్నారు. ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, బ్రెస్ట్లో ఫైబ్రో ఎడినోమా అన్నీ చెప్పి ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసి ఒకటి చెప్తే చాలు ఐవీఎఫ్కి. ఇన్నుంటే ఇంకా ఐవీఎఫ్ చేయకుండా ఎట్టా? ఐవీఎఫ్ మస్ట్ అన్నారు. ఎన్ని చోట్లకి వెళ్ళినా 4 సంవత్సరాల నుంచి అందరూ ఎండింగ్ పాయింట్ 2 నిమిషాల కన్సల్టేషన్ తర్వాత చివరిలో చెప్పే మాట ఐవీఎఫ్. సరే, ఇక ఐవీఎఫ్ కూడా అందరూ అదే చెప్తున్నారు కదా అని ఇక ఉన్నదంతా ఊడ్చి ఒక ఐవీఎఫ్ చేయించారు. నెలకు 40-50 ఇంజెక్షన్ చేతుల మీద, చట్టల మీద, పొట్టల మీద, మానాల్లో సూదులేసి గుచ్చి 2 ఆపరేషన్, మళ్ళీ బ్రెస్ట్కి ఒక ఆపరేషను, ఇవన్నీ అయిపోయినాయి. ఫలితం లేదు. చివరికి బిడ్డ రాలా. మరి ఏం చేయాలని చెప్పి యూట్యూబ్ ద్వారా మన వీడియో చూశారు. చూసి ఇక్కడికి వచ్చారు. వచ్చిన ఎన్ని రోజులకు వచ్చిందండి? 1.5 monthలో ప్రెగ్నెంట్, న్యాచురల్గా మందులతో. ఒక 2 బ్లాక్, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, బ్రెస్ట్లో ఫైబ్రో ఎడినోమాలు, మరి ఒక ఐవీఎఫ్ ఫెయిల్యూర్. ఇన్ని ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా మందులతో తెప్పించింది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. వచ్చిందా రాలేదా అనే నమ్మకం లేక మరి వాళ్ళు అక్కడ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకున్నారు. నేను చెప్పాము బ్లడ్ టెస్ట్ మస్ట్ అండి అని చెప్పాము. సరే, 5 లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదు, యూరిన్ టెస్ట్ పాజిటివ్ అంటున్నారు కాబట్టి బ్లడ్ టెస్ట్ కూడా చేయించి మాకు పెట్టండి అన్నాం. పెట్టారు. రిపోర్టు పెడితే అక్కడ వాళ్ళు ఎంత ఇచ్చారు? 9,254 ఇచ్చారు. పక్కా ప్రెగ్నెన్సీ. మరి వచ్చిన ప్రెగ్నెన్సీ ఎక్కడుంది? గర్భసంచిలో ఉందా, ట్యూబుల్లో ఉందా అనే దాని గురించి స్కాన్ తీయమన్నాం. అక్కడే దగ్గరలో స్కాన్ తీయించుకోండి అంటే స్కాన్ తీయించారు. అక్కడ ఏమించారు? గర్భసంచిలో ఉంది, ట్యూబుల్లో లేదు. పక్కా నార్మల్ ప్రెగ్నెన్సీ, న్యాచురల్ ప్రెగ్నెన్సీ, అర్లీ ప్రెగ్నెన్సీ. శాక్ వచ్చింది ఇప్పుడే, రెడీగా ఉంది గర్భసంచిలో అని చెప్పారు. చెప్పండి అజయ్ గారు, మీ విజయం గురించి మంచిగా చెప్పాలి. ఎలాగంటే ఏం చేస్తారు ఈ 4 సంవత్సరాలు? మిగతా డాక్టర్లు పెద్దవాళ్ళు చెప్తారు సార్ ఒక విషయం. అయితే పెళ్ళైన 1 yearకి అవుతుంది, అయితే పెళ్ళైన 3 yearsకి అయితే పెళ్ళైన 5 yearsకి అవుతుంది. ఇదేదో ఫిబొనాకీ నెంబర్స్ లాగా ఉన్నాయి. ఒక విషయం చెప్పాలనుకుంటాను. సో నేను ఈ 4 years ఎక్కడెక్కడో తిరిగాను, ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎక్కడికో చేశాను. ఎక్కడికైనా ఇవే ప్రాబ్లమ్స్. పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా తిరిగాను సార్. అది అంటారు కదా దేవుడు మ్యాజిక్, మరి దేవుడు చెప్తారు కదా. 4 years వరకు ఎక్కడ నాకు ఇక్కడ కనిపించిన వీడియోస్ ఎన్నో చోట్ల మా మేడం ఎప్పుడు వెతుకుతూనే ఉంటుంది, యూట్యూబ్ చూస్తూనే ఉంటుంది తన ప్రాబ్లమ్స్కి ఎట్లా సొల్యూషన్ అయింది అని. ఎప్పుడు కనిపించి వైఎస్ బాబు ఫార్ములా సార్. ఈ 4 years తర్వాత మా దేవుడు కనిపించడం అయింది, మాకు చూపించడం అయింది. ఇక్కడికి వచ్చి 1.5 monthలో నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఈవెన్ సార్ నా మ్యారేజ్ డే February 27th, 1 day బిఫోర్ వచ్చాను సార్. మ్యారేజ్ డే ముందు వచ్చారు, 1 day బిఫోర్ వచ్చాను సార్. అక్కడ వచ్చిన తర్వాత వచ్చిన మెన్సెస్ ఇక తర్వాత రాలేదు సార్. 4th year కంప్లీట్ అయితే 5th పడగానే కన్ఫర్మ్ అయిపోయింది. అంతే సార్ మీ మ్యాజిక్ ఫార్ములా సార్. అంటే మీరు ఒకటి అడిగారు, 4 సంవత్సరాల నుంచి కనిపించిన వీడియో ఇప్పుడు ఎందుకు కనిపించింది? అదే ఐవీఎఫ్ పోకముందే కనిపిస్తే డబ్బులు మిగిలేయి, ఒళ్ళు గుల్ల కూడా తగ్గేది కదా. ఆ గుల్ల అయిపోయింది ఇప్పుడు. కాకపోతే మనం ఏం ఇంజక్షన్లో పడవలేదు, ఒకటే కాతం. లేదంటే మనం కూడా నెలకు 40 పడితే ఆవిడ ఎందుకు పైకి రాకుండా శరీరం అంతా తూట్లు అయిపోయింది. అది ఎండోమెట్రియోసిస్ అంటే సార్, అది పీరియడ్ లో బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. కొన్ని రకాల వాళ్ళు డాక్టర్స్ ఏం భయపెట్టారంటే బ్లడ్ అనేది ఇన్సైడ్ స్ప్రెడ్ అవుతుంది, ఇన్సైడ్ స్ప్రెడ్ అయ్యి ఎఫెక్ట్ పడుతుంది, ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి. గర్భసంచి లోపల ఉండే ఎండోమెట్రియంలో ఉండే పొర టిష్యూ వేరే చోట ఉన్నప్పుడు ఆ మెన్సెస్ వచ్చే టైంలో ఆ పొర రెస్పాండ్ అవుద్ది కాబట్టి ఇక్కడ టిష్యూ కూడా అదే రెస్పాన్స్ ఇస్తుంది. బ్లీడ్ అవ్వచ్చు, నొప్పి రావచ్చు, ఏదైనా జరగచ్చు. దానివల్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అందుకు చెప్తారు. అది ఎడినోమయోసిస్ అనేది గర్భసంచి యొక్క వాపు. మధ్యలో ఉండే పొర ఎండోమెట్రియన్ థిక్నెస్ పొరకి అటుపక్కన ఇటుపక్కన గర్భసంచి 2 లేయర్లుగా ఇలా ఉంటుంది. ఇదొక లేయర్, ఇదొక లేయర్. మధ్యలో ఎండోమెట్రియం థిక్నెస్, ఇక్కడ బిడ్డ ఫామ్ అయింది. ఈ రెండింటి మధ్యలో ఇది సేమ్గా ఉండాలి. అలా కాకుండా ఇది ఒకటి ఉబ్బిద్ది అనుకో ఎక్స్ట్రా, అప్పుడు ఎడినోమయోసిస్ అంటారు.
గర్భసంచి రెండు కండరాలు అటు సైడ్ ఇటు సైడ్ కండరాలు సమానంగా ఉండాలి. అలా కాకుండా ఒక కండరం ఉబ్బి ఒక కండరం పలసర అయితే దాన్ని ఎడినోమయోసిస్ అంటాం. పెయిన్ వస్తుంది. ఇట్లా ఎక్స్ప్రెషన్స్ ఎవరు చేస్తారు డాక్టర్స్? వాళ్ళు ఒకటే చెప్తారు, ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఈ సొల్యూషన్ ఇలా చేద్దాం, అది చేద్దాం అని మొత్తం లిస్ట్ అవుట్ చేయడం. చివరికి IVF అమ్మ, ఈ కారణాల వల్ల IVF. మరి వీటిలో లిస్టులో ఏ కారణాలు లేవనుకో, IVF రా అన్ఎక్స్ప్లెయిన్. ఏదో IVF తప్పదు, కింద IVF రాసేసి పైన లాగి రాస్తారు. ఇలా ఉంది పరిస్థితి. ఈ ఎడినోమయోసిస్ అనేది కూడా మనం క్యూరబుల్ అని చెప్పాం. ఇవన్నీ కూడా ఏమని చెప్పాను, ట్యూబులు బ్లాక్ అవడానికి కూడా కారణం క్రిములు అని చెప్పాను. వెంట్రుకి అంత ఉంటాయి ట్యూబులు. ఆ ట్యూబుల్లో క్రిమి చేరిందంటే, ఓ పొక్కు వచ్చిందంటే ట్యూబ్ బ్లాక్. అదే పురుగును మనం చంపగలిగామనుకో మందులతో, పొక్కు పోద్ది, ట్యూబ్ ఓపెన్. దట్స్ ఆల్ సింపుల్. అయిపోయింది కదా. 1.5 monthలో ట్యూబ్ ఓపెన్ అయిపోవడం అయిపోయింది, ప్రెగ్నెన్సీ రావడం కూడా అయిపోయింది. మరి IVF చేశారు, ఫలించిందా? ఫలించదు. అది కూడా చెప్పాను ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు. మీకు ఆ రోజు మీరు కూర్చుని విన్నప్పుడు కౌన్సిలింగ్లో చెప్పాను, ట్యూబులు రెండిట్లో క్రిములు ఉంటే అది ట్యూబులు మూసేసినాయి కదా, మనకు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రాదని IVF అనే పేరుతో బిడ్డను తీసుకెళ్లి గర్భసంచిలో పెడితే ఈ ట్యూబుల్లో ఉన్న క్రిములు వచ్చి గర్భసంచిలో ఉన్న బిడ్డను తినేస్తాయి. తినేస్తే పర్లా, పోద్ది ప్రెగ్నెన్సీ అంతే. తినకోకుండా లాక్కుపోయినాయి అనుకో ట్యూబుల్లోకి, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయింది, ట్యూబుల్ ప్రెగ్నెన్సీ అయింది. ఇంకా డేంజరు, ట్యూబులు కట్ చేసి పారేయడమే. చూసారా? దానికన్నా మనము ట్యూబుల్లో ఉన్న క్రిమిని తొలగించుకోగలిగితే మన ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తుంది. IVF లేకుండా మన బిడ్డ నిలబడుతుంది. బిడ్డని డ్యామేజ్ చేసే పురుగును తొలగించేసాం కాబట్టి చక్కగా గర్భసంచిలో వచ్చి క్రిములను తొలగించాం. ట్యూబుల్ని మూసేస్తున్న క్రిములు తొలగిపోయాయి కాబట్టి చక్కగా వీర్యకణం ట్యూబు గుండా లోపలికి వెళ్ళింది, అండంతో కలిసింది, పిండం కింద తయారయ్యి జాలీగా పిండము హాయిగా నడుచుకుంటూ వచ్చి గర్భసంచిలో కూర్చుంది బిడ్డ రూపంలో. ఎవడు ఆపేవాళ్ళు లేడు. క్రిములుంటే ఆపేస్తాయి, ట్యూబుల్లో ఆపేస్తే ఎక్టోపిక్కే, అడ్డం పడిపోతాయి. అందుకే మనం ఇది చెప్పాం. ఇవన్నీ విన్నారు, జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు, మన మందులు వాడారు. ఈ 2 నెలలు ఆవిడికి ట్యూబ్లు బ్లాక్ అయినా మీరు మందులు వాడాలి అన్నాను. ఆవిడకుంటే జబ్బు నాకెందుకు డాక్టర్ గారు అనలా. చాలామంది అంతేగా భర్తలు, మా ఆవిడికంటే ట్యూబ్లు బ్లాక్, నాకెందుకంటే ఎడినోమయోసిస్ దానికే, ఎండోమెట్రియోసిస్ ఆవిడికే, ట్యూబ్లు బ్లాక్ ఆవిడికే, నాకెందుకండి డాక్టర్ గారు మందులా? IVF సెంటర్లో కరెక్ట్గా సూట్ అవుతారు. వీళ్ళకి హాయిగా భారీగా 40 ఇంజక్షన్లు పడతారు, వీళ్ళు పట్టుపంలా కూర్చోబెడతారు అనుకుంటా ఉంటాడు. చివరికి 3 లక్షలు లాగేస్తారు. ఈయనేమి చేయరు, 3 లక్షలు లాగేస్తారు. ఈయనకి డబ్బులు గొల్ల, వాళ్ళ ఆవిడికి ఒళ్ళు గొల్ల. 40 ఇంజక్షన్లు ఆవిడికే పడుతారు, ఇంకేం పడవు. కానీ ఇక్కడ మనం ఏం చెప్పాం, ట్యూబులు 2 బ్లాక్ అయినా అవి క్రిములు అయితే భార్యతో పాటు భర్త కూడా వాడాలి. ఎందుకంటే భర్త నుంచి భార్యకి, భార్య నుంచి భర్తకి క్రిములు స్ప్రెడ్ అయిపోతాయి. కరోనా భార్యకు వస్తే పొద్దున్న లేసేటప్పటికి భర్తకు అంటుకుపోద్ది, భర్తకు వస్తే పొద్దున్న లేసేటప్పటికి భార్యకు అంటుకుపోద్ది, ఒకరికి వస్తే ఇంకొకరికి ఫ్రీ 1+1 ఆఫర్. అది కాబట్టి క్రిములు అయితే మాత్రం ఇద్దరు కలిపి వాడి ఆ క్రిముల బురద నుంచి ఇద్దరు ఒకేసారి కడిగేసుకోవాలి. లేకపోతే ఒకరి నుంచి ఒకరికి అంటుకుని ఆవిడ్ని కడిగేస్తే మళ్ళీ ఈయన అంటించేస్తాం. అందుకని ఆవిడ నుంచి ఈయన నుంచి ఆవిడ అంటించుకోకుండా ఇద్దరిని ఒకేసారి క్రిముల నుంచి కడిగి పడేస్తాం. దానివల్ల క్రిములు ఎప్పుడైతే పోయినాయో, ఆ అడ్డం ఎప్పుడైతే పోయిందో, ఆ శనిగాడు ఎప్పుడైతే తొలగిపోయాడో ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది, వీర్యకణం వెళ్ళిపోద్ది, అండంతో కలుస్తుంది, పిండం కింద తయారై బిడ్డ కింద వచ్చి గర్భసంచిలో కూర్చుంటాయి. ఈ శనిగాడిని తొలగించాలి. అది నేను చెప్పింది. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిలాగా ఈ క్రిమిగాడు ఇబ్బంది పెడతాడు. ఆ క్రిమిని తొలగించుకోవాలి. అది తొలగించుకోకపోతే ప్రెగ్నెన్సీ రానివ్వదు, వస్తే నిలవనివ్వదు. ఏదో ఒక రకంగా బిడ్డని కొట్టేస్తాయి. అబార్షన్లు వరుసగా 6-7 అబార్షన్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. క్రిమిని తొలగించినంత వరకే 6 కాదు 60 అయినా అవుతానే ఉంటాయి. వీళ్ళు IVFలు చేసినా అవుతాయి. అది వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. చేత్తో విత్తనాలు చల్లితే భూమిలో పురుగు ఉందంటే, చేత్తో విత్తనం చల్లినా భూమిలో ఉన్న పురుగు తింటది. మరి ఈ పురుగును తొలగించి సరిచేయకోకుండా మన డాక్టర్మ గారు IVF అనే పేరుతో విమానంలో నుంచి విత్తనాలు చల్లుతారట. విమానం 2 లక్షల రూపాయలు విమానంలో నుంచి విత్తనం చల్లినా భూమిలోనే వెళ్ళి పడుతుంది. భూమిలో ఆల్రెడీ పురుగు ఉంది కాబట్టి చేత్తో చల్లినా తింటది, విమానంలోంచి చల్లినా తింటది. ఏమిటి లాభం?
విమానం అద్దెకి ఇచ్చిన డాక్టర్ గారికి 2 లక్షల అద్దె వస్తుంది అంతే, మనకే ఉపయోగం లేదు. అందుకే నేనేం చెప్పాను, ఇది క్రిమిని గుర్తించండి, క్రిమిని తొలగించుకోండి, చక్కగా మీకు న్యాచురల్గా చేత్తో జల్లిన విత్తనం మొలికేస్తుంది, ఎందుకంటే అక్కడ పురుగు లేదు. ఇది నేను చెప్పేది న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్. ఇప్పుడు మనం ఏమైనా ఐవీఎఫ్ చేసామా, ఆపరేషన్ చేసామా, ఏమీ లేదు. 4 సంవత్సరాల క్రితం కనపడిన వీడియో ఇప్పుడు ఎందుకు కనపడిందంటే, ఆ డాక్టర్ గారికి వీళ్ళు పూర్వజన్మలో ఏదో అప్పు చేశారు, ఆవిడ యొక్క లెక్క అంతా క్లియర్ అయ్యే వరకే కనపడినవాడు దేవుడు. లేదంటే మళ్ళీ డాక్టర్ గారు వీళ్ళ పొట్టలో కొట్టాలి, ఆవిడ ముడ్డికి అడగాలి. వీళ్ళ మామో బామ్మో ఎవరితో తాతయ్య ఎవడో కూర్చొని ఉంటాడు, అరే నేను వెళ్తాను రాడు పొట్టలోకి బడవా, వాడితో నేను గడిగించుకోవాలి రే అనుకుని ఉంటారు. వాళ్ళు ఈ లెక్క అంతా సెటిల్ అయ్యే వరకు రాని దేవుడు మ్యాజిక్ అంతే సార్. దేవుడు ఇవ్వాలి అని అంటారు. అంతే. వాళ్ళు ఎవరు ఎప్పుడు వస్తుంది సార్, మీరు డైలీ ఒక వీడియో చేస్తున్నట్టు పెడుతున్నట్టు, బట్ నాకు నా 4 years తర్వాత నాకు కనిపించడం అయింది. దేవుడు ఎప్పుడు మీ కర్మ ఫలితం తీరితే అప్పుడు లాక్కొస్తాడు, అప్పుడు మిమ్మల్ని కనికరిస్తాడు. అదే కదా దేవుడు మాయ. ఆయన నమ్మాలి, మనం ఆయన గట్టిగా పట్టుకోవాలి. పరీక్షలు పెడతా ఉంటాడు ఆయన, పరీక్షల్లో నెగ్గాలి. నెక్కితేనే ఆ ప్రేమ ఫలాన్ని ఆ బిడ్డని మీ పొట్టలో పెడతాడు. అది అర్థమైందయ్యా. ఏదేమైనా ఎవరు మీరు నమ్మే దేవుడు? రామయ్య, శ్రీరామయ్య గారు. సరే, శ్రీరాముడు ఇన్నాళ్ళకి సీతాదేవి ఆ బిడ్డని పొట్టలో పెట్టడానికి నిన్ను కనికరించారు. అజయ్ అండ్ మౌనిక వీళ్ళకి విజయం సిద్ధించింది. ఈ రోజుకి 4 years నుంచి బయట రానిది, ట్యూబ్ బ్లాక్ అయిపోతే ఐవీఎఫ్ చేసినా రానిది, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, బ్రెస్ట్ సర్జరీలు చేసినా రానిది, వాటికి ఎన్ని మందులు వాడినా రాని ప్రెగ్నెన్సీ ఈరోజు మన దగ్గర కేవలము 1.5 నెలల్లోనే మందులతోనే వచ్చేసింది. అర్థమైందా? డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాకి జై చెప్దామా? జై కొడతారా? 100% సార్. ఎలా కొట్టారు? డాక్టర్ వైఎస్ బాబు గారికి జై. వైఎస్ బాబు నాకెందుకు జై? మీకు చెప్పారు సార్, మీ వల్ల సార్ మ్యాజిక్ ఫార్ములా మీకేనా? అది మ్యాజిక్ ఫార్ములా. ఎందుకంటే ఆ దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు అయ్యా. ఈ శరీరాన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల నేను గొప్పవాడిని అయ్యాను. లేకపోతే ఈ శరీరం ఆకుపాకు కరేపాకు మిగతా డాక్టర్ లాగానే ఆ దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకోవడం నా అదృష్టం. మీకు బిడ్డనిచ్చే అవకాశం నా ద్వారా, నా జ్ఞానం ద్వారా మీకు ఆ మార్గాన్ని చూపించే అవకాశం నాకు ఇచ్చాడు. అందుకు నేను ధన్యుణ్ణి. ఒక బిడ్డని కని లోకరక్షకులు లాంటి బిడ్డని ఈ ప్రపంచానికి అందించడానికి కాబోయే మాతృదేవతలు పితృదేవతల్లాగా మీ జంటని ఆ దేవుడు ఎన్నుకున్నాడు. అది మీ అదృష్టం. అది ఆ అదృష్టం పొందడమే కాకుండా అదృష్టం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ధైర్యం కలగడానికి మీరు ముందుకొచ్చి వీడియోస్తున్నారే, అది అభినందనీయం. ఆల్ ది బెస్ట్. తొందరలోనే చక్కగా బిడ్డతో వద్దురు. కానీ ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఒక బుక్ ఇస్తున్నాను. ఇది కూడా మీ ఆవిడ ఫాలో అయ్యి చక్కగా బిడ్డ పుట్టిన తర్వాత వద్దురు. కానీ ఈ లోపు 4 నెలలు 5 నెలలు మాత్రం ఆ అవకరాలు అవి రాకోకుండా బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి అవసరమైన మందులు ఇస్తాను. ఎప్పటికప్పుడు తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ 2 నెలలు తీసుకెళ్ళొచ్చు, తర్వాత నెల వచ్చి మీరు తీసుకెళ్ళచ్చు. ఆవిడకి కావాల్సిన బ్లడ్ టెస్టులు, స్కానింగ్లు అక్కడ దగ్గరలో లోకల్గా మీరు ఎవరి దగ్గర అయితే ఫైనల్గా డెలివరీ అవ్వదలుచుకున్నారో ఆ డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి అవి చేయించుకుంటూ ఉండండి. మా మందులు వాడండి, మా మందులు ఆవిడకి చూపించండి. ఆవిడ ఎక్స్ట్రా ఏమన్నా 1 ఎర్ర రాస్తే జలుబులు దగ్గులు నొప్పులకి అక్కడ వాడుకోండి. మాకు వివరంగా చెప్పొచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు.